Hello guys, welcome back to the channel. So ee roju video lo we are going to discuss 4 useful, actually very useful tips for beginner artists. So let enduk mari grab your pen and paper to note down. Camera తీసుకెళ్తున్నావు. Yo, ఆగే స్వామి. కెమెరా పెడితే నీ పాటి నువ్వు చెప్పుకుంటా పోతావు. మేము పెన్ పేపర్ ఎత్తుకోవద్దా? ఇదిగో తీసుకో చెప్పా. So ఏం ఆదరు టైం వేస్ట్ చేయకుండా let us begin the video. First and foremost tip is about art materials, that is choose your art materials wisely. Yo, ఇప్పుడు వైజ్లీ అన్నావు కదా, కలర్ వైజా సైజ్ వైజా? ఒరే దేవుడా కాసేపు ఉండరా చెప్తాను. అంటే వైజ్లీ అన్నప్పుడు కలర్ వైజో సైజ్ వైజో చెప్పాలిగా, నువ్వా చెప్పకపోతే నాకు ఎట్లా అర్థం అవుతుంది? సో గైజ్ వాట్ ఐ మెంట్ ఈస్ ఆర్ట్ మెటీరియల్స్ కొనేటప్పుడు కాస్త బుర్రవాడు, అది ఉన్న వాళ్ళు వాడతారులే కానీ నీకు ఎలా లేదు కాబట్టి కామ్ గా రాసుకో. సో ఐ హావ్ సీన్ అ లాట్ ఆఫ్ పీపుల్, వాళ్ళకి జీరో డ్రాయింగ్ స్కిల్స్ ఉంటాయి కానీ కొని వాడేదేమో ప్రీమియం పెన్సిల్స్ అండ్ మెటీరియల్స్ వాడుతూ ఉంటారు, లైక్ స్టెడ్లర్, ప్రిజ్మా కలర్, అండ్ కనీసం వాళ్ళకి ప్యాలెట్ పట్టుకోవడం కూడా రాదు కానీ అక్రిలిక్ పెయింట్స్ 3000-4000 రూపీస్ అక్రిలిక్ పెయింట్స్ వాడుతూ ఉంటారు. అట్ జీరో లెవెల్ ఆఫ్ స్కిల్ యూ షుడ్ బి యూజింగ్ చీప్ మెటీరియల్స్. అంటే చీప్ అంటే మరీ కనీసం యూజ్ చేయడానికి కూడా పనికిరానంత చీప్గా, అంత చీప్ క్వాలిటీ వస్తువులు కాదు. మీరు కంఫర్టబుల్గా యూజ్ చేయగలిగి అఫోర్డబుల్ ప్రైజెస్లో మీకు ఈజీగా మీ దగ్గరలో దొరికేటట్టు ఉండే మెటీరియల్స్ని యూజ్ చేయండి. గ్రాడ్యువలీ మీ స్కిల్స్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళండి అండ్ అకార్డింగ్లీ మీ ఆర్ట్ మెటీరియల్ యొక్క క్వాలిటీని కూడా ఇంక్రీజ్ చేసుకోండి. మై సజెషన్ వుడ్ బి నెవర్ యూజ్ ప్రీమియం ఆర్ట్ మెటీరియల్స్ ఫర్ యువర్ ప్రాక్టీసింగ్. ఈవెన్ ఇఫ్ యూ బికమ్ అ ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ అయినా కూడా మీరు ప్రీమియం ఆర్ట్ మెటీరియల్స్ని ప్రాక్టీస్ కోసం యూజ్ చేయకండి. మై సెకండ్ టిప్ వుడ్ బి ప్రాక్టీస్కి వైట్ చార్ట్ని యూజ్ చేయకండి. ఏమియా ఇది ఎక్కడ న్యాయమా? మీరు మాత్రం వీడియోలు పెట్టడానికి వైట్ పేపర్లు వాడుకోవచ్చా, మేము మాత్రం ప్రాక్టీస్ చేసుకోకూడదా? ఇది ఎక్కడ న్యాయమా? నేను ఒప్పుకోను. నేను వైట్ పేపర్ వాడుకుంటా. వాడుకో, ఎవడొద్దన్నాడు? నేనేమన్నా ఆజ్ఞానా? నిజమే, ఆ లాట్ ఆఫ్ ఆర్టిస్ట్ ని మీరు గమనించేవారు ఉంటారు, దే యూజ్ వైట్ పేపర్ ఇన్ వీడియోస్ ఆర్ ఎల్స్ తమ ఆర్ట్ ని డిస్ప్లే చేయడానికి. బట్ యూ డోంట్ నో హౌ దే ప్రాక్టీస్ అండ్ వాట్ దే యూజ్ ఫర్ ప్రాక్టీసింగ్. The reason I suggest beginner artists not to use white paper or chart but rather use a color sheet or paper is because beginners need to learn how to use their materials. More exactly what I meant is beginner artists తెలుసుండాలి how to use their white paint or white color in their art. అది కాదు బా, ఇప్పుడు పెయింట్లు వాడే వాళ్ళకి వైట్ కలర్ తప్పనే, లేదా కలర్ పెన్సిల్ వాడే వాళ్ళకి వైట్ కలర్ తప్పనే, మామూలు పెన్సిల్ వాడే వాడికి వైట్ తో ఏం పనే? అదే బిగినర్స్ తెలుసుకోవాల్సింది అదే. పెయింట్స్ అండ్ కలర్ పెన్సిల్సే కాదు, నార్మల్ గ్రాఫైట్ అండ్ చార్కోల్ వాడే ఆర్టిస్టులు కూడా దే యూజ్ వైట్ షేడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ యూజ్ వైట్ చార్కోల్ అండ్ జెల్లీ రోల్ పెన్స్ ఇన్ మై ఆర్ట్. సో వైట్ పేపర్ ని యూజ్ చేసేటప్పుడు మీరు వైట్ షేడ్స్ ని ఎక్కువ యూజ్ చేయలేరు. దట్ ఈస్ వై ఐ సజెస్ట్ యూ టు డ్రా ఇన్ కలర్ షీట్. ఇఫ్ యూ ఆర్ ఎ పెన్సిల్ ఆర్టిస్ట్ just like me, I would suggest you to use a rough notes, not a drawing book. A rough notes which is cheaper and have a colored texture which would be very useful for you to practice. This tip is mainly for pencil artists. You should know how to hold your pencil. పెన్సిల్ ని ఎలా పట్టుకొని ఎలా వాడాలో మీకు తెలిసి ఉండాలి. దాంట్లో నేర్చుకునేది ఏముందే, పెన్సిల్ ఎట్లా పట్టుకున్నావా, ఇట్లా అదిం పెట్టినావా, రాసుకుంటూ పోయినావా, గట్టిగా అదిం పెట్టి రాయకపోతే మా టీచర్ వాయించేసేది తెలుసా? చిన్నప్పుడు మీ టీచర్ నేర్పిలా నీకా? అదే తప్పు. అలా రాస్తే ఇబ్బంది లేదు, కాసేపు రాస్తారు అండ్ నెక్స్ట్ మీరు రెస్ట్ తీసుకునేస్తారు. బట్ వైల్ యు ఆర్ డ్రాయింగ్ మీరు 2-3 అవర్స్ ఆగకుండా స్కెచ్ చేస్తూ ఉండాల్సి వస్తుంది. అండ్ అన్ని గంటలు మీరు పెన్సిల్ అదేం పెట్టి గట్టిగా పట్టుకొని గీకుతూ ఉన్నారంటే మీ వేలికి బ్యాండేజ్ చుట్టుకోవాల్సి వస్తుంది. సో ద బెస్ట్ వే టు హోల్డ్ ఎ పెన్సిల్ ఈజ్ లైక్
దిస్ ఇండెక్స్ ఫింగర్ తో ఎక్కువ ఫోర్స్ అప్లై చేయకుండా లైట్ గా పట్టుకొని డ్రా చేయాలి. ఆర్ ఎల్స్ ఇలా ఇండెక్స్ అండ్ మిడిల్ ఫింగర్ అండ్ రింగ్ ఫింగర్ మధ్యలో పెట్టుకొని కూడా యూజ్ చేయగలుగుతారు. ఈ టెక్నిక్ మీకు షేడింగ్ కి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. నెక్స్ట్ టిప్ ఫర్ యూ గైస్ ఈస్ హ్యావ్ ఎ లాట్స్ ఆఫ్ పేషెన్స్ వైల్ లెర్నింగ్. మరి ఎక్కడ నాకు మండేది, నేను ఏమన్నా డాక్టర్ నా పేషెంట్లు పెట్టుకుని తిరగడానికి? డాక్టర్ చదువు మనం చూద్దాంలే కానీ ఆర్టిస్ట్ అలా వాళ్ళ చెప్పు ముందు. అరే క్రేజీగా, అది పేషెంట్స్ కాదురా, పేషెన్స్ అంటే ఓపిక. నీకు లేనిది అదే గానే కాసేపు ఊరుకోరా స్వామి ఇలా చెప్పని. బేసికలీ యాజ్ అన్ ఆర్టిస్ట్ మీకు కాస్త ఓపిక ఉండాలి. కానీ ఇఫ్ యు ఆర్ బిగినర్ అండ్ యు ఆర్ ట్రైంగ్ టు లెర్న్ సంథింగ్, యూ నీడ్ అ లాట్ మోర్. చాలా ఎక్కువ కావాలి. సపోజ్ యూ ఆర్ ట్రైంగ్ సంథింగ్ టు డ్రా. మీరు ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా ట్రై చేస్తున్నా మీకు అది రావట్లేదు. కాసేపటికి మీకు విసుగు వచ్చేస్తుంది అండ్ మీరు ఆ డ్రాయింగ్ని ఆపేస్తారు. ఆ తర్వాత మీరు ఆ డ్రాయింగ్ని డ్రా చేయాలని కూడా అనుకోరు, ఎందుకంటే అంత విసుగు వచ్చేస్తుంది ట్రై చేసి మీకు. దీనివల్ల మీరు డ్రా చేసేటప్పుడు ఏం తప్పు చేస్తున్నారో తెలుసుకోలేరు. ఆ పాయింట్లో మీరు గనక కాస్త ఓపికగా ఉండి మీ తప్పుని మీరు అనలైజ్ చేసుకొని మీరు ముందుగా చేసిన పొరపాటుని మళ్ళీ రిపీట్ చేయకుండా మిమ్మల్ని మీరు బెటర్ చేసుకుంటూ వెళ్తే యూ విల్ సక్సీడ్ ఇన్ లెర్నింగ్ అ లాట్ ఆఫ్ స్కిల్స్. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. నేను చెప్తా ఈ ఒక్కసారి నేను చెప్తా రోజు నువ్వు చెప్తానే కదా ఉంటావా? సరే కానీ అదే సంగతే. ఆ ఓడు చెప్పింది మీకు నచ్చినట్టయితే ఆ బోలెడు లైకులు కొట్టేయండి, మస్తు కమెంటరీలు పెట్టండి. కొత్తగా ఎవరైనా ఛానల్కి వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసేయండి. వచ్చే వీడియోలో కలుస్తా ఉంటా మరి.